కానుకలొస్తాయనో, పేరు ప్రఖ్యాతలొస్తాయనో, రోగాలు పోతాయనో, అప్పులు తీరుతాయనో, మనశ్శాంతి దొరుకుతుందనో, లేదా పెళ్ళవుతుందనో, పిల్లలు పుడతారనో, ఉద్యోగం వస్తుందనో, పోషించబడతావనో, ప్రమాదాల నుండి రక్షించబడతావనో, ఇతర సమస్యల నుంచి నువ్వు విడిపించబడతావనో, నీవు గనక యేసు ప్రభుని నమ్ముతూ సంఘంలో, సమాజంలో క్రైస్తవునిగా కొనసాగినట్లయితే, క్రైస్తవునిగా ఉన్నట్లయితే ఈ వీడియో చూడడం ద్వారా నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. చూడకపోవడమే బెటరు. నీ కోరికల్లో ఏ ఒక్కటైనా తీర్చబడడానికి ఈ వీడియో వినడం ద్వారా, చూడడం ద్వారా నీకు ఎటువంటి సహాయం ఉండదు. నీ సమయం అంతా వ్యర్థమైపోతుంది. కానీ ఒకటి చెప్పగలను, నీకేదో దొరుకుతుందని మొదట్లో యేసు ప్రభుని నమ్ముకున్నప్పటికీ ఆయన ప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూచిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరలోకం చేరాలనే ఆశతో గనుక నీ భక్తిని కొనసాగిస్తున్న వాడవైతే ఈ వీడియోని ఖచ్చితంగా విను. యేసుని చేరాలనుకుంటున్న నీవు ఎన్ని పాపాల్లో చిక్కుకొని ఉన్నావో, యేసుని సమీపించాలనుకునే నీవు దేవునికి ఎంత దూరంగా ఉన్నావో ఈ వీడియో ద్వారా నీకు తెలియజేయడం జరుగుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా విను. ఇది నీకోసమే, కేవలం నీకోసం మాత్రమే. ఈ వీడియోలో చెప్పబడుతున్న ప్రతి మాట క్రీస్తు దాసుడు, క్రీస్తు పరిచారకుడైన ఒక సహోదరుడు రాసిన పుస్తకంలో నుండి చెప్పబడుతున్న మాటలు. ప్రియమైన సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. మరొక్కసారి నీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు. ఈ పుస్తకంలో ప్రతిసారి నువ్వు అని పిలుస్తాను. అది గర్వం అనుకోవద్దు. అది నీ సహోదరునిగా నాకున్న చనువు, హక్కు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన మధ్య ఏర్పరిచిన బంధమే ఈ సహోదర బంధం. ఈరోజు నువ్వు అనే పిలిచేంతగా దగ్గరగా మనల్ని కలిపింది. ప్రేమ స్వరూపి అయిన దేవుడు అత్యల్పుడునైన నన్ను కూడా తన శిలువ రక్తంలో కడిగి తన శరీరంలో అవయవంగా చేర్చుకొని నీకు సహోదరుడు అనిపించుకునే భాగ్యాన్ని నాకు కలిగించాడు. అందుకు నన్ను పరిచయం చేసుకోవడానికి, నా వివరాలు, నా పేర్లు చెప్పడానికి ఇష్టపడడం లేదు. కానీ నేను నీ సహోదరుడను అని పరిచయం చేసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అవును, ప్రభు యొక్క మహాకృప వలన నీకున్న కోట్లాది సహోదరులలో నేను ఒకడినయ్యాను. ఆయన వారసుడనయ్యాను. ఈ పుస్తకంలో కూడా నా వివరాలు రాయడానికి ప్రభు అనుమతించలేదు. కాబట్టి నేనెవరినో తెలియపరచడం లేదు. కొందరు నేను భయపడి నా వివరాలు గోప్యంగా అనుకుంటున్నారు. వాక్య వ్యతిరేకమైన బోధనలు, రచనలు చేస్తున్న కొందరు నేటి సంఘాల్లో రచయితలుగా కొనసాగుతున్నారు. వారే తమ వివరాలు బాహాటంగా చెప్పుకునేటప్పుడు వాక్యానుసారమైన పుస్తకం రచించిన నేనెందుకు నా వివరాలు చెప్పడానికి భయపడతాను? నేనెవరో తెలియకపోతేనే నా ద్వారా ప్రభు జరిగిస్తున్న కార్యం ఫలిస్తుంది. అందుకే నా వివరాలు చెప్పడం లేదు. అయినా ప్రభు ఆజ్ఞ లేనిదే నా తల వెంట్రుకైనా నీలరాలదని నా ప్రగాఢ నమ్మకం, ధైర్యం కూడా. ఒకవేళ శ్రమలొచ్చినా ఆయన కొరకు అనుభవించడం అది ఒక గొప్ప భాగ్యంగా తలుచుకుంటాను. చాలామంది నన్ను అడిగారు, అందరినీ ప్రేమించడం సాధ్యమా? తప్పు చేస్తున్న వాళ్ళని కూడా ఎలా ప్రేమించడం అని. సహోదరుడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తరువాత నుండి ఇప్పటిదాకా నువ్వు బైబిల్ యొక్క ఏ ఆజ్ఞను మీరలేదా? అతిక్రమించావు కదా, అంటే తప్పు చేశావు. మరి నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావా? శిక్షించుకుంటున్నావా? లేదు. కానీ నిన్ను నువ్వు ఎంతగానో ప్రేమించుకుంటున్నావు. తప్పు చేసిన నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు కదా. నిన్ను వలె తప్పు చేస్తున్న నీ సహోదరుని కూడా ప్రేమించాలి కదా. తప్పు చేస్తున్న నువ్వు ప్రేమించుకోవడం సాధ్యమైనప్పుడు నీ సహోదరుని ప్రేమించడం ఎందుకు సాధ్యపడదు? అయినా నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలిగినప్పుడే క్రీస్తు మనస్సు నువ్వు కలిగి ఉన్నట్టు. తప్పు చేస్తున్న వాడిని ప్రేమించడం అంటే నీ సహోదరుడు పాపం చూస్తూ ఊరుకోవడం కాదు. అలా ఊరుకుంటే అతని మీద నీకు ప్రేమ లేనట్లే. ప్రేమించడం అంటే పాపం చేస్తున్న ఆ వ్యక్తి పాపాలు నలుగురికి చెప్పి అతన్ని అవమానపరచడం కాదు. అలా చేస్తే నీకు అతని మీద ద్వేషం ఉన్నట్లు. నిజంగా ప్రేమించడం అంటే నీ సహోదరుడు పాపం చేస్తుంటే స్వయంగా అతన్ని కలిసి లేక
ఫోన్ చేసో లేక అతని దగ్గరికి వెళ్ళు, అతను చేస్తున్న తప్పును అతనికి తెలియజేయడం, వాక్యంతో బుద్ధి నేర్పడం, సహోదరునిగా గద్దించడం. పాపం చేస్తున్న వారిని ప్రేమించడం అంటే ఇదే. వాక్యం మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని గద్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఒకవేళ అలా ఆ సహోదరునితో మాట్లాడే అవకాశం కానీ ధైర్యం కానీ నీకు లేకుంటే అతన్ని ఆ పాపం నుండి బయటికి తీయమని ప్రభువుని వేడుకో. అంతేగాని అతన్ని ద్వేషించకు, దూషించకు. నా సహోదరుడివైన నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వు పాపంలో ఉంటే చూస్తూ ఉండలేకపోయాను. అలాగనే నీ పాపాన్ని అందరికీ చెప్పి నిన్ను దూషణ పాలు చేయలేను. ఎందుకంటే నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నీ తప్పు నీకు చూపాలనుకున్నాను, అందరి ముందు కాదు, వ్యక్తిగతంగానే. అందుకే నువ్వు ఒంటరిగా ఉన్న ఈ సమయంలోనే నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాము. నేను ఇప్పుడు నీ సహోదరుణ్ణి, అందుకే నేను చెప్పాలనుకుంటున్న నేరుగా నీకు చేరుతుంది. నా వివరాలు తెలియపరిస్తే మన మధ్య దూరం పెరుగుతుంది. నేను నీ చర్చి వాడను గాను, నీ ఊరు వాడను గాను, నీ జిల్లా వాడను కాను. ఇలా నీకు నాకు మధ్య దూరం ఎంతో ఏర్పడుతుంది. ఈ దూరం ఈ పుస్తక ఉద్దేశాన్ని పాడు చేస్తుంది. నా వివరాలు నన్ను నీకు తెలియని వ్యక్తిగా మార్చివేస్తాయి. అది ప్రభువుకి నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఎవరిగానూ పరిచయం అవడం నాకు ఇష్టం లేదు. నేను నీ సహోదరుణ్ణి. నా సహోదరుడైన నీకు ఈ పుస్తకం రాయాలని ప్రభువు నాకు అప్పగించిన బాధ్యతని నేను నెరవేర్చాలనుకున్నాను. సహోదరులమైన మనము అతి పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది ఆయన శరీరంలో అవయవాలుగా చేర్చబడిన మనము పవిత్రంగా జీవించాల్సింది పోయి మరలా పాపం చేయడం మొదలుపెట్టాము. ఇది కొత్త విషయం ఏమీ కాదు. యూదా, అననీయ, సఫీరా ఇలా ఆదిమ సంఘం నుండి సంఘంలోని కొందరు పాపం చేస్తూనే ఉన్నారు. అయితే కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఇలా పాపం చేస్తున్న వారికి తెలిసేది తాము పాపం చేస్తున్నామని. ఇలా పాపం చేస్తున్న వారిని చూసిన వారికి కూడా తెలిసేది వారు పాపం చేస్తున్నారని. కానీ ఈ కడవరి కాలం వచ్చేసరికి, ఈ అంత్యకాలం వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఎంతో ప్రమాదకరమైన పరిమాణం సంఘంలో చోటు చేసుకుంది. అదేంటంటే పాపం చేస్తున్నవాడు తాను చేస్తున్నది పాపం కాదంటున్నాడు. అది చూస్తున్నవాడు కూడా వాడు చేస్తున్నది పాపం కాదంటున్నాడు. ఏ పాపాలైతే చేయొద్దని బైబిల్ చెప్తుందో, ఏ పాపాలైతే భయంకరమైనవని వాక్యం సెలవిస్తుందో ఆ పాపాలని నేటి సంఘంలో పాపాలే కాదంటున్నారు. ఒకప్పుడు పాపాన్ని పాపంగాను చూపుతూ బోధించడం వలన పాపం చేస్తున్న వారిలో మార్పు రావడానికి అవకాశం ఉండేది. ఒకవేళ పాపం చేస్తున్న వ్యక్తి తను పాపినని తెలుసుకున్నప్పటికీ తన పాపాన్ని వదలలేకపోయినా కానీ పాపం చేయకుండా ఉండాలనుకునేవారు ఆ పాపం జోలికి వెళ్లకుండా తమ పరిశుద్ధమైన జీవితాన్ని, తన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకునేవారు. దేవుని చేరే పరిశుద్ధ మార్గం ఏదో స్పష్టంగా కనిపించేది. కానీ నేటి బోధకులు పాపాన్ని కానిదాన్ని పాపంగాను, పాపాన్ని పాపం కానిదానిగాను చిత్రీకరిస్తూ బోధిస్తూ దేవుని చేరే పరిశుద్ధ మార్గాన్ని ఎన్నో పాపపు బాటలు చేర్చేశారు. ఏ బాటలో వెళ్తే పరలోకం చేరుతామో తెలియకుండా చేసేశారు. పాపం విస్తూరంగా పండిపోయింది. నేటి సంఘంలో 95% మంది దేవుని దృష్టిలకు పాపులుగానే ఉన్నారు. ఇది నీకు నాకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇదే వాస్తవం. కొన్ని సంఘాలు విశ్వాసంతో లోకాన్ని జయించి క్రియలతో క్రీస్తుని చూపించాల్సిన సంఘాలు తన అవిశ్వాసాల వల్ల లోకాన్ని గెలవలేకపోయింది. పాపపు క్రియల్ని వదల్లేక క్రీస్తుని తనలో నుండి తుడిచివేసింది. లోకంతో ఓడిపోయి నశించడానికి ధైర్యం చాలక ఒక పక్క లోక సంబంధమైన క్రియలు చేయకుండా ఉండలేక, మరో పక్క క్రీస్తుని వదిలి పూర్తిగా లోకంతో కలిసిపోలేక సంఘంతో లోకంలో రాజీ పడిపోయింది. గెలిచినవాడు బలవంతుడు, ఓడినవాడు బలహీనుడు. కానీ రాజీ పడినవాడు చేత కానివాడు. పాపాన్ని గెలవడానికి బలం లేక, ఓడిపోవడానికి ధైర్యం లేక పాపంతో రాజీ పడిపోయిన నేటి చేత కాని సంఘం వాక్యానుసారంగా తన మార్గాన్ని మార్చుకోలేక వాక్యాన్ని తారుమారు చేసింది. నేటి బోధకుల్లో కొందరు సువార్త లక్ష్యాన్ని మార్చేశారు. నేటి విశ్వాసులు తమ గమ్యాన్నే మర్చిపోయారు. రేపో మాపో క్రీస్తుని వివాహమాడవలసిన సంఘం నిరీక్షణ లేనిదై, ఏ కొంచెం నైతిక విలువలు లేనిదై అనేక పాపాలు
తనలో కలిపేసుకోవడానికి లోకంతో సంధి చేసుకుంది. ఏ పాపాలైతే దేవుడు ఓర్వలేడో ఆ పాపాలని తను ఆనందంగా ఓర్చుకుంటూ అపవాది పాదాల కింద నలిగిపోతుంది. పవిత్రంగా ఉండాల్సిన సంఘం అపవాదితో వ్యభిచరిస్తుంది. ఈ మాట వినడానికి ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ సంఘం వ్యభిచారంలో ఉందన్న మాట మాత్రం సత్యం. కోట్ల మంది సహోదరులు ఏమాత్రం దైవభయం లేకుండా పాపాన్ని పానం చేస్తున్నారు, పాపాన్నే భుజిస్తున్నారు, పాపంతోటే శయనిస్తున్నారు. నా సహోదరులు ఇంత దారుణ పరిస్థితిలో ఉండటం చూసి ప్రభు దగ్గర ఎంతగానో మొరపెట్టాను. అయ్యా, ఈ స్థితిని మార్చండి, ఏదో ఒకటి చేసి నా సహోదరులలో కొందరినైనా ఈ పాపపు ఊబిలో నుండి విడిపించమని వేదన పడ్డాను. ఒక భర్త ఎంత ప్రేమగా తన భార్యను ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమ అంటే మరణించే అంత ప్రేమ, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు. తన భర్త నుండి అంతటి ప్రేమను పొందుతున్న ఆమె మరొక్క పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంది. రహస్యంగా కాదు, బహిరంగంగానే బరి తెగించింది. తన భర్తను ఎదురుగానే మరొక వ్యక్తితో శయనిస్తుంది. అంతగా ప్రేమించిన ఆ భర్త క్షోభని ఎవరైనా వివరించగలరా? ఒక పక్క ప్రేమించి మోసపోయిన బాధ, మరో పక్క మరణించేంతగా ప్రేమించిన భార్య తనకు దక్కకుండా పోయిందనే బాధ. అందరూ అపహాసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇప్పుడు అతన్ని ఎవరు ఓదార్చగలరు? మళ్ళీ నా దగ్గరికి వస్తే నిన్ను క్షమించి స్వీకరిస్తానని పిలుస్తున్నా లెక్క చేయని ఆ భార్యను ఏం చేయాలి? ఇదే పరిస్థితి మనిషికి వస్తే ఆత్మహత్యను చేసుకుంటాడు, లేక భార్యనైనా చంపిస్తాడు. కానీ ఈ బాధాకరమైన అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది మనిషి కాదు, ప్రేమపూర్ణుడైన దేవుడే.